ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి మాల్కా కుమరయ్య గారు తను విద్యా సంస్థలను నడుపుతూ విద్య పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీ తనకు మద్దతు ఇవ్వడం అనేది గొప్ప పరిణామంగా భావిస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయుల సమస్యల పట్ల గతంలో మా నాయకుడు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కానీ 317 జీవో విషయంలో పోరాటం చేసి జైలుకు పోయిన పరిస్థితులను మీరు అందరు గమనించిన విషయమే. అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యలు అయ్యున్న ఇవాళ ఉపాధ్యాయులందరికీ 4 డిఏలు పెండింగ్, మొన్నటితోని 5వ డిఏ కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు. 5 డిఏలు పెండింగ్ ఉండి పిఆర్సీ కూడా ఇప్పటి వరకు పిఆర్సీ ఊసే లేకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రజల ఉపాధ్యాయుల గొంతుకై మాట్లాడేటువంటి వ్యక్తులకు అవకాశం కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇవాళ 5 జీవోలు రావడం విషయంలో కానీ పిఆర్సీ రావడం విషయంలో కానీ ఏది ఉన్నా గవర్నమెంట్కు సంబంధించిన వ్యక్తులకు ఓట్లు వేసినట్లయితే గవర్నమెంట్నే కలిసిపోయి మాట్లాడని పరిస్థితులు ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి. ప్రతిపక్షంకు అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ నిలదీసి ఈ సమస్య ఉన్నది, టీచర్ల సమస్యను పరిష్కరించాలని చెప్పి కంపల్సరీ టీచర్ల హక్కు ఇవ్వాల్సిందేనని చెప్పి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులందరూ ఒకసారి పెద్ద మనసుతోని ఆలోచన చేసి ఒక అవకాశాన్ని మాల్కా కుమరయ్య గారికి కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా.